మా ఇంటి పేరు కొత్తోడు మైలో కొట్టవేడికి ఇల్లు కొత్త చిన్న అలాంటి నేను వెళ్తాను కొట్టవేడికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళంటే చిన్నగా లేదు దాసి కొట్టవేడికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారే నేనా అబ్బా నేను ఏం చేయాలి ఇప్పుడే చిన్న పని చెప్తాను ఏం పని చేస్తున్నావు నేనా నేను ఏం పని చేస్తానమ్మా నీ పేరు మళ్ళీ మొగలి పేరు ఏం పేరే నా మొగలి పేరా నా మొగలి పేరు అర్థం సురకాయ చేసుకున్నావే ఇక నేను తెలుగు కర్వేరా చుట్టుకోవాలి అలా 5-6 కిలో తీసుకుని అడిచాము క్లాస్లే ఇక మా అత్తకు 12 ఏళ్ళ పిల్లగాడు కాలేదు మా అత్త 12 ఏళ్ళ పిల్లలు లేరు అందరూ పేరు నానబెడతాను ఇక నీ పిల్లగాడు గారు నీ పిల్లగాడు గారు నీ పిల్లగాడు గారు గొడ్డుదారి 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 అని మంచిగా పేరు నానబెడతాను ఇక గోడ పునాది లేకపోతే బలం తక్కువ అనమాట ఆడవాళ్ళు పిల్లలు ఉంటే కూడా బలం తక్కువ అనమాట అందరూ పేరు నానబెడతాను ఇక మనిషి మనకి ఇద్దరికి మరి బాలకి మనకమ్మ పండుగ ఇక పీరియడ్ పిల్లలు పిల్లగానే పీరియడ్ పువ్వు పట్టుకొని పిల్లగానే అందువల్ల మాతో పోయింది మస్కర కాబట్టి ఏ కూడా 20 మా మామ చూసి అబ్బా సుఖదేవుడు సత్యం చూడాలి మందకాడు పోయి ఏదో తీసుకొచ్చిన వాళ్ళే ఇక మా మాతో కొత్తగా వచ్చిన అదే గొల్లేసుకో వెనుక నుంచి అందువల్లే ఒక్కడి దగ్గర బలగం బాగుంటుంది అని సుఖదేవి కళా చేసిండు ఎల్లమ్మ తల్లికి ముద్దా చేసిండు అక్కడ 2 పేరు కలపాలి కదా నీ అట్టుస్వామి పేరు అట్లా ఎల్లమ్మ పేరు అగ్గర అన్న పేరు నీకేమన్నా కొడుకు బిడ్డ లేదు కానీ నీ కొడుకు మీద అయితే ఆడికి ఎక్కొచ్చిన వాడు ఆడికి ఎక్కొచ్చాను ఏం ఎక్కడ అదే నిన్నేమన్నాడే గట్టగా ఎప్పుడు దేశంలో గట్ట దేశం పోతాడు మరి అవుట్ పోయి తీసుకుని తెచ్చే మొగోడు అయినా దుబాయ్ పోయే మొగోడు అయినా ఏమైనా వదిలిపెట్టుకున్నాడు నీతో నాతో ఎందుకు వదిలిపెట్టుకుంటున్నాడు ఏడు ఎక్కడైంది మరి ఆడు మా అత్త కలవాటు అయింది అంతకు అలవాటు అవుతాడు ఇక దాని పక్కనే పట్టాడు దానికనే ఉంటాడు దాని దగ్గర తింటాడు నైట్కి వస్తాను నా పట్టు ఏళ్ళ పిల్లగానే 2 ఏళ్ళ పిల్లగాడు 2 ఏళ్ళ పిల్లగాడు అంతకు అలవాటు అయి నడచురా మరి సర్వ అంటే బాబా అంటే కడతాను వస్తాను నీ పనులు ఒకటే గొడవ పెడుతుందండి సర్వ అనాడు నువ్వు చెప్పేదే రీతి అక్క చెప్తానవే అబ్బా నా గర్భవాసం బిడ్డ కాదు పూజలు పోతున్నా ఎప్పుడు వస్తావా బిడ్డ వస్తావా అమ్మాయికి 2 బిడ్డలా 2 కొడుకులు ఒక బిడ్డ గురించి పోతానవా అమ్మ పదమ్మ